బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తండేల్ మూవీలో ఆర్టిస్ట్ గా కీలక పాత్ర పోషించి కూడా 40 రోజుల జర్నీ నాగ చైతన్య గారితో కలిసి మరి అక్కడ ఆర్టిస్ట్ గా చేసిన వ్యక్తి సుప్రీత్. త్రూ 28 days చేసామండి బిహెచ్ఎల్ సెట్ లో మొత్తం. అంటే మూవీ వచ్చిందిగా చెప్తున్నాను. సో 28 days కూడా ఫుల్ ఎండ మొత్తం. మాతో పాటే చైతన్య గారు కూడా అలాగే కష్టపడ్డారు. గొడుగు పెట్టుకోలేదు, నాకు ఫ్యాన్ అవ్వాలి, ఎండలో ఉంటారు. చాలా చాలా బీభత్సమైన ఎండలు అవి అప్పట్లో. ఇంకా ఆ సీక్వెన్స్ లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి బై సాడ్ మూమెంట్ అది కొన్ని పోతుంటాయి సినిమా. అంటే ఎలాంటివి మనకి ఊరు నుంచి కొన్ని లెటర్స్ వస్తాయి అనమాట. జైల్లో ఉండిపోయాం కదా మేము. సో కొన్ని లెటర్స్ వచ్చినప్పుడు దాంట్లో నాకు సంబంధించిన లెటర్ కూడా వస్తుంది. హీరో హీరోయిన్ గారితో నాది ఒకటి షార్ట్ ఉంటుంది అనమాట, ఒక సీన్. మా ముగ్గురే ఉంటాం స్క్రీన్ మీద. సో నేను ఎందుకంటే హ్యాపీ ఫీల్ అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంతా ఏం చెప్పానంటే మా ముగ్గురే ఉంటాం రా స్క్రీన్ మీద. నాకు సాయి పల్లవి క్రష్, మా డిగ్రీ బ్యాచ్ మొత్తానికి తెలుసు. అది వాళ్ళ బుర్రలు తినేసేవాళ్ళు. గారు మీతో సినిమా చేశాడు ఒకసారి ప్లీజ్, ఒకసారి మా ముందు కొంచెం ఒకసారి. అంటే నాకు చాలా ఇష్టం అండి డిగ్రీ నుంచి. సో కలిస్తే మేము ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పాలని ఉంది నాకు. లాస్ట్ రోజు ఆవిడకి ఒక శారీ గిఫ్ట్ గా ఇచ్చి, మేడం నేను మీకు అందరికి పవన్ కళ్యాణ్ లేదా పీకే షార్ట్ ఫామ్ అది కూడా ఉందా? అయితే నాకు అతనికి ఇష్టం బాగా. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇది అంతే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మరి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తండేల్ మూవీలో ఆర్టిస్ట్ గా కీలక పాత్ర పోషించి కూడా 40 రోజుల జర్నీ నాగ చైతన్య గారితో కలిసి మరి అక్కడ ఆర్టిస్ట్ గా చేసిన వ్యక్తి సుప్రీత్. మరి సుప్రీత్ ఇప్పుడే సినిమాలలో ఎంట్రీ అవుతూ మంచి సినిమాలతో హిట్ కొడుతూ మన ముందుకు వస్తున్నాడు. అలాగే అంతే రేంజ్ లో ఆ ప్రజల అభిమానాన్ని కూడా కొల్లగొడుతున్నాడు. చాలా మందికి తెలియకపోయినా ఇక మీదట అందరికీ తెలుస్తూనే ఉంటాడు సుప్రీత్ అంటే. చూడ్డానికి ఇంతే ఉన్నాడు అనుకుంటున్నారా? కానీ ఒక సామెత ఉంది, గుర్తుందా మీకు? కరెంటు తీగ చూడ్డానికి సన్నగా ఉంటుంది, దీని అమ్మ జీవితం, దాన్ని ముట్టుకుంటే షాకే అంటారు కదా. చూడ్డానికి ఇంతే ఉన్నా గానీ మ్యాటర్ చాలా ఉంది. అదేంటో అడిగి తెలుసుకుందాం. అసలు తండేల్ మూవీ జర్నీ ఎలా ఉంది, ఈ ఫీల్డ్ కు ఎలా వచ్చారు అసలు, అంటే తన గోల్ ఏంటి, నెక్స్ట్ జర్నీ ఎలా జరగబోతుంది, అన్ని విషయాలు మీకోసం మరి అడిగి తెలుసుకుందాం. నమస్తే సుప్రీత్. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఫైన్. చూస్తే తెలుస్తుంది ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తే. అసలు తండేల్ మూవీ టీమ్ లోనే అసలు ఒక వెలుగు వెలిగిపోతుంది. ఆ గాల్లో తేలుతున్నారు కదా. ఎవరు కూడా అందరూ దీంట్లో ఉన్నారు, వైబ్ లో, సక్సెస్ వైబ్ లో ఉన్నారు అందరండి. 1 year కష్టం కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ ఆ వైబ్స్ అయితే అందరి ఫేస్లల్లా అసలు ఎలా వెలిగిపోతుంది. అసలు గాల్లో తేలుతుంది, తేలినట్టుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ సాంగ్ పాడుకుంటున్నారు అందరూ. చెప్పారు సుప్రీతిని పిలిచే ఫస్ట్ మీరే పిలిచారు, నేను పెట్టుకున్న తర్వాత అందరికి పవన్ కళ్యాణ్ లేదా పీకే షార్ట్ ఫామ్. అది కూడా ఉందా? అయితే మాకు ఒకటి దొరికింది అనమాట. ఓకే, అయితే జూనియర్ పవన్ కళ్యాణ్ కొడతారు ఫ్యాన్స్ అంతే. పేరుకి నాకు సెట్ అవ్వదు, కానీ నాకు అతనికి ఇష్టం బాగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి పిచ్చి పీక్స్ లో ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు. తన కోసం కోసేసుకొని అసలు చచ్చిపోతామని టాటూ వేసుకొని. అందులో నేను ఒకదాన్ని కాదనట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇది అంతే. ఇంకా అలా ఉంటది పవన్ కళ్యాణ్ అంటే. పిలిస్తే బాగుంది ఆయన సుప్రీత్ అని, అలాగే పిల్లండి పర్లేదు. దీని ద్వారా బయటకి అయితే కాదు, ఇప్పుడు సుప్రీత్ అని పిలవాలా పవన్ కళ్యాణ్ అని పిలవాలా చెప్పండి? ఎలా పిలిచినా పర్లేదు, పవన్ కళ్యాణ్ పిలిస్తే ఇంకా నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ అని పిలిస్తే చాలా ఇష్టం నాకు. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం కాబట్టి అదే పేరుతో పిలుస్తాను. మన అందరికి అంటే సుప్రీత్ గా సుపరిచయం చేయాలనుకున్నాను, కానీ పవన్ కళ్యాణ్ గానే
పరిచయం చేస్తారు. అంతే. అంటే అలాగనే తెలుస్తుంది మొత్తం. అలా అందరు కూడా పిలుస్తారంట, తన ఫ్రెండ్స్ కానీ తన అవును. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇంత పిచ్చి కాబట్టి ఆయన పేరు డైరెక్ట్ గా పెట్టేసుకున్నాడు చూడండి. పవన్ కళ్యాణ్ గారు చూడండి, మీ అయ్యో. పేర్లు కూడా పెట్టేసుకున్నారు. ఓకే, ఫస్ట్ అదే క్వశ్చన్ అడుగుతాను నేను. చెప్పండి మేడం. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అవకాశం వస్తే ఏం చేస్తారు? అయ్యో హ్యాపీగా చేస్తాను. ఆబ్వియస్లీ ఏదైనా పర్లేదు, అతన్ని చూడడం నాకు ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆ చూసిన మైకన్ లో యాక్టింగ్ మర్చిపోతారేమో. అది కూడా ఒక పాయింట్. బట్ ఎనీవే అతనితో ఎప్పటికైనా కలిసి వర్క్ చేయాలని నాకు చాలా డ్రీమ్ ఉంది. డ్రీమ్ ఉంది, పక్కా ఉంది. నాకు 2 డ్రీమ్స్ ఉన్నాయండి. ఇది ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా ఫేవరెట్, ఓకే. అతనితో చేయాలని. Yeah. అండ్ సెకండ్ వన్ సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారు మన చేశాను. కలిసారా? కలిశాను, ఆవిడతో స్క్రీన్ షేర్ కూడా చేసుకున్నాను. ఆ, చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకటి డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది, అది చెప్తాను ముందు. ఓకే, పవన్ పర్లేదు. కళ్యాణ్ గారితో ఉండిపోయింది అంతే. ఇంకా కానీ ఉండిపోయింది. అది అవుతాదో లేదో ఇంకా దేవుడి దయ. ఆ దేవుడి దయ. అంతా అంటే politics లో busy కదా. ఇప్పుడు ఒక టాక్ ఉంది, ఈ దేవుడు కర్ణించాలంటే ఆ దేవుడి దయ కావాలి అని ఖచ్చితంగా. అవును, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బాగా చెప్తారు. అంటే అందుకే ఆ దేవుడి దయ అన్నావు కదా. మరి ఈ అవును. దేవుడిని కర్ణించాలంటే ఆ ఆ దేవుడి దయ దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. కానీ అవును. ఖచ్చితంగా కలుస్తారు. అది తెలుస్తుంది కూడా ఎంత అభిమానం అనేది. ఆ అభిమానంతో మేము కూడా సాంగ్స్ రాసుకున్నాము, అన్ని రాసుకున్నాము Oh, పవన్ కళ్యాణ్ nice. గారి మీద. ఎప్పుడు మాకు ఆ అదృష్టం వస్తుందని మేము Okay. చూస్తున్నాము. ముందుగా మరి జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. అయ్యో భయం వేస్తున్నాడు నాకు. ఓకే, పవన్ కళ్యాణ్ Yeah, గారు. okay, done. ఓకేనా, పవన్ కళ్యాణ్ గారు అంట, ఎందుకంటే ఆయన కదా పవన్ కళ్యాణ్ గారు. yes, అందుకు అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని పిలవలేను నేను. ఓకే. అందుకు అంటే ఆ గౌరవాన్ని గౌరవం పొందడానికి. చాలా మంది అలానే అన్నారు, కానీ తప్పలేదు, మరి ఏం చేస్తాం, అలా జరిగిపోయింది అని చెప్పి ఇంకా వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ వచ్చాను. ప్రతి ఒక్కరికి తండ్రి టీంలో ప్రతి ఒక్కరి పేరు ఏంటంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అరే నిజం చెప్పు, కావాలని పెట్టుకున్నావు కదా. అయ్యో లేదన్నా, మా మాయ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట, మా అక్క వాళ్ళ తమ్ముడు. పుట్టినప్పుడు అతను పెట్టుకున్నారు అలాగా. సో ఇంకా అదే కంటిన్యూ. మీరు కూడా ఇంకా అలాగే పవన్ కళ్యాణ్ బాగుందిగా. ఫ్యాన్ అయిపోయారు ఇంకా. ఓకే, అది చాలా సంతోషం కూడా. హ్యాపీగా ఉంది. అసలు ఈ జర్నీ అంటే ఫిలిం ఇండస్ట్రీకి రావాలి అనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ గోల్ ఎందుకు పెట్టుకున్నట్టు? అసలు ప్రతి ఒక్కరికి కెరీర్ లో ఒక జాబ్ చేయాలి, 4 గోడల మధ్యనే ఉండిపోవాలని థాట్ ఉంటుంది. నాకు ఇంటర్ నుంచి నేను స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ స్క్రిప్ట్స్ రాయడం బాగా ఇష్టం. స్టేజ్ షోస్ చాలా ఇష్టం నాకు. అంటే 10 మంది మన యాక్టింగ్ చూసిన ఏ పర్ఫార్మెన్స్ చూసిన ఒక రైటర్ కూడా అయితే మీలో ఉన్నాడు. సో అది నాకు చిన్నప్పటి నుంచి బాగుంది. వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే అది ఒక ఆనందం అంతే మనకి. సో ఇంకా డిగ్రీకి వచ్చేసరికి ఫ్యామిలీ బర్డెన్ తట్టుకోలేక ఇంకా అయిపోయిన జాబ్ లో జాయిన్ అయ్యాను, జాబ్ చేశాను. వన్స్ మనకి సినిమా పిచ్చి ఏదైతే ఉందో అది ఉంటే ఇంకా ఏ జాబ్ చేసినా ఎంత కన్వీనియంట్ కంఫర్ట్ రోల్ ఉన్నా సరే ఉండబుద్ధి అయ్యదు అస్సలు. సో ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళతో తగవాడి, మా మాయ గారితో తగవాడి ఇంకా అలా లేదు నేను ఎలాగోలా ఉంటాను. నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ నన్ను పంపించేయండి అని చెప్పేసి. ఏ పిచ్ ఉన్నా ఆ పిచ్ నుంచి బయటపడేయగలరు కానీ సినిమా పిచ్ ఉంటే మాత్రం ఎవరు కూడా కాపాడలేరు. ఎటువంటి మందులు లేవు, ఏమీ లేదు, ఉండవు కూడా అస్సలు, ఎప్పటికీ రావు. సో అప్పటి నుంచి ఇంకా ఖచ్చితంగా ఒక సినిమాలో కనబడాలి, మా ఫ్యామిలీ నన్ను చూసి టీవీలో కానీ థియేటర్లో కానీ చూసి హ్యాపీగా చెప్పుకోవాలి. అంటే ఇండస్ట్రీకి ఒక రైటర్ గా వద్దాం అనుకున్నారా లేదా ఆర్టిస్ట్ గా? ఆర్టిస్ట్. ఫస్ట్ నేను జబర్దస్త్ కి వద్దామని ట్రై చేశాను. జబర్దస్త్ నుంచి ఇంకా దాని మీద అలాగే ఆశలు పెరుగుతూ ఉన్నాయి. ఒక 1 year ట్రై చేశాను, ఇంకా రాలేదు. తర్వాత రైటర్ గా వెళ్ళాను జబర్దస్త్ కి. ఒక 3 months వర్క్ చేశాను. రైటర్ గా కూడా అక్కడ వర్క్ చేశారు అయితే? చేశాను. ఆ తర్వాత ఇంక ఇది కాదు, ఇంకా పెద్దగా ఉంటే ఏమైనా బాగుంటది అని చెప్పి అప్పుడు ఇంకా సినిమాలని అలాగలా సినిమాలో కూడా రైటింగ్ చేసుకుంటూ అలాగా నాకంటూ కొన్ని స్క్రిప్ట్స్ రాసుకుంటూ సో జర్నీ అలా స్టార్ట్ అవుతా వచ్చింది. అంత ప్రెసెంట్. ఫస్ట్ ఏ మూవీ చేశారు? ఫస్ట్ నేను చేసింది రెక్కీ వెబ్ సిరీస్ చేశాను మేడం. రెక్కీ దాంట్లో నారాయణ గారు ఉన్నారు, సో అతని త్రూ రావడం జరిగింది అది. ఆ తర్వాత మాయాపేటిక చేశాను సునీల్ గారితో. దాని తర్వాత అన్నపూర్ణ ఫోటో స్టూడియో చేశాను. అన్నపూర్ణ ఫోటో ఫస్ట్ నేను కెమెరా ఫేస్ చేసింది అన్నపూర్ణ ఫోటో స్టూడియో. హీరో గారు ఎలా అనిపించింది? ఫస్ట్ చాలా భయంగా అనిపించింది. అదే ఫస్ట్ ఒక కెమెరా ముందు నేను యాక్టింగ్ చేయడం, నాకు ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఎలా ఉండాలి, దాని ప్రోటోకాల్స్ ఏంటి, ఎలా వెళ్ళాలి ఏమి తెలియదు. 4-5 takes అయినాయి. ఇంకా డైరెక్టర్ గారు కోపం అవుతున్నారు నా మీద. ఇంకా ఆ రోజు అనుకున్నాను నేను, అవసరమా వద్దురా, చుట్టూ ఒక 200 members ఉన్నారు, ఇంకా వద్దు, కలర్ నీళ్ళు తిరుగుతున్నాయి, అంతమంది ముందు తిడితే ఇంకేమో ఏం చేయలేము. ఇంకా అదే ఫస్ట్ స్టార్టింగ్, అలా ఉంటుందని తెలియదు నాకు.
ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోదామని అనుకున్నాను. తర్వాత వేరే అతను చెప్పి ఇలాగే ఉంటది తప్పదు. భరించాలి. నీకు ఫేమ్ రావాలన్నా, క్లాప్స్ కొట్టించుకోవాలనుకున్నా సరే ప్రతిదీ నువ్వు దాన్ని తుడుచుకొని వెళ్ళిపోవడం. ఇంకా రేపు పొద్దున ఇంకెవడో పిలిచి ఇంకేదో అంటాడు. పట్టించుకోవద్దు, ముందుకెళ్తా ఉండాలంటే ఇంకా అలా అలా సరే ఈ టైంకి ఈ స్టేజ్ ఇట్లా అంతే. అక్కడ ఒకవేళ ఇంకో 1 more టేక్ తీసుకుంటే మరి డైరెక్టర్ గారు పడేయాలి మనం ఒకటి పెడతారని అనుకున్నారా? మైక్ ఇచ్చేస్తారు. ఇంకా ఒక పక్క నేను డైలాగ్ టైంకి చెప్తానా లేదా దానికంటే డైరెక్టర్ గారు ఎప్పుడు వచ్చిన కొడతారని భయం ఎక్కువ అవుతుంది నాకు. దాంట్లో నైట్ షూట్ మళ్ళీ. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అప్పట్లో సినిమాలు 90s లో సినిమాలు చాలా మంది కూడా హీరోయిన్లు కూడా మహిళలు అయ్యండి హీరోయిన్స్ కూడా అలా దెబ్బలు తిని యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అవును మేడం, అవును, చాలా మంది. మరి అప్పుడంత కష్టపడి చేశారు కాబట్టి అంతంత పెద్ద హిట్లు కొట్టగలిగారు. ఇది కూడా మరి మంచి హిట్ కోసమే కదా. డెఫినెట్ గా వాళ్ళు చెప్పే ప్రతి మాట, తిట్టే ప్రతి మాట కూడా నాకు అదొక పాఠమే. ఇంకా నేను అలానే ఫాలో అయ్యాను కాబట్టి ఇప్పటికి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను. ఇంకా వచ్చినా పర్లేదు, సినిమా మనకి ఇంపార్టెంట్. అది చిత్ర పరిశ్రమ ఒక మహాసముద్రం అంతే కదా. అందులో సునామీ వచ్చినా, ఈ అలలు వచ్చినా, ఏదొచ్చినా తేలుకోవాలి, బయటపడాలి, ఖచ్చితంగా హిట్ కొట్టాలి. అందుకే హిట్ టీవీకి వచ్చారా? మా హిట్ టీవీకి వచ్చారు కాబట్టి ఇక మీదట అంతా మీకు అన్ని హిట్లే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అదైతే నేను చెప్పగలను ఖచ్చితంగా. అన్నిటికంటే మెయిన్ మరి తండేల్ మూవీకి వద్దాం. ఇంకా తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది కదా. చాలా మంది కూడా ఆ సినిమాని మాత్రం పదే పదే చూస్తూ అనుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఏంటి లవ్ జర్నీ జరుగుతుంది, ఆ లవ్ జర్నీ కూడా ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు. అందరు మనసులకు ఆకట్టుకునేలాగా ఉంది ఆ లవ్ జర్నీ కూడా. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ బార్డర్ లోకి ఎంట్రీ అవ్వగానే స్టోరీ ఉంది, ఇంకా ఒక పీక్ లోకి వెళ్ళిపోయింది కదా. అక్కడ నుంచి మీ ఈ సినిమాలో మీ జర్నీ స్టార్ట్ అయింది అనుకోవచ్చు మెయిన్ గా కదా. ఎలా అనిపించింది అసలు తండేల్ మూవీ జర్నీ ఎలా ఉంది? తండేల్ మూవీ జర్నీ అనేది నా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ థింగ్. అది అంటే ఇంతవరకు ఒక నరం మూవీ చేస్తాం అనుకుంటాం కానీ ఇంత పెద్ద పాన్ ఇండియా, ఇంత పెద్ద బ్యానర్ లో 45 days వర్కింగ్ డేస్ అనేది చాలా కష్టం. సో ఆ అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. కానీ ఇంకా జైల్ సెటప్ అంటారా, త్రూ 28 days చేసామండి బిహెచ్ఎల్ లో. ఇది బిహెచ్ఎల్ సెట్ లో మొత్తం అంటే మూవీ వచ్చిందిగా చెప్తున్నాను. సో 28 days కూడా ఫుల్ ఎండ మొత్తం. మాతో పాటే చైతన్య గారు కూడా అలాగే కష్టపడ్డారు. గొడుగు పెట్టుకోలేదు, నాకు ఫ్యాన్ అవ్వాలి, ఎండలో ఉంటారు. చాలా చాలా బీభత్సమైన ఎండలు అవి అప్పట్లో. సో అదంతా పాటు అలాగే ట్రావెల్ చేస్తూ చేస్తూ చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇంకా ఆ సీక్వెన్స్ లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి బై సాడ్ మూమెంట్ అది కొన్ని పోతుంటాయి సినిమా. ఎలాంటివి? మనకి ఊర్ల నుంచి కొన్ని లెటర్స్ వస్తాయి అనమాట. జైల్లో ఉండిపోయాం కదా మేము. సో కొన్ని లెటర్స్ వచ్చినప్పుడు దాంట్లో నాకు సంబంధించిన లెటర్ కూడా వస్తుంది. నేను మా అమ్మగారు రాసిన చదువుతాను. అది లేదు అంటే చదివిన తర్వాత మా అమ్మగారు అప్పు మొత్తం తీర్చేశారు. సాయిపల్లి ఎవరు డబ్బులు తెచ్చిస్తారు కదా ఊర్లో. ఆ అప్పులు తెచ్చిన తర్వాత నేను ఈ విషయాన్ని చదివి చైతన్య గారికి చెప్పాలి. ఒక బండ రాజారు కూర్చొని చైతన్య అందరూ వింటారు హ్యాపీ మూమెంట్స్ అనేవి. రాజన్న మా అమ్మ అప్పు కూడా తీరిపోయింది, ఇంకా నాకు ఏ భయము లేదని చెప్పి హ్యాపీగా చెప్తాను అతనికి. సో అలాంటి సీన్స్ కొన్ని పోయాయి. దట్టు అతను ఫైట్ చేస్తున్న అతను బ్యాక్ సైడ్ నేను నిలబడతాను అన్నమాట కొన్ని సీన్స్ లో. సో అవి కూడా లేవు. చాలా బాధ అనిపిస్తుంది కానీ ఓకే, ఇంతవరకు ఎంత పెద్ద బ్యానర్, ఎంత పెద్ద మనం చేయగలిగాము. థియేటర్ వరకు కొన్ని వస్తాయి. సో అందులోకి వచ్చిన దాంట్లో కొంత గుర్తుపడుతున్నారు. అంతకు మించిన హ్యాపీ మూమెంట్ ఇంకోటి లేదు నాకు. ఎందుకంటే మనము ఇంత తక్కువ జర్నీలోనే కొంతమంది మనల్ని గుర్తుపడుతున్నారు అంటే ఫ్యూచర్ లో ఇంకా మనకు మంచి జరగబోతుంది అనేది పాజిటివ్ గా తీసుకోవాలి. ఇంకొకటి మన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు తెలియదంటే ఏం లేదు. మనం చేసిందంతా కూడా పెట్టాలి అన్నా కష్టమే కదా. అవునవునవును, చేసిందంతా జర్నీలో ఉంచాలి అన్న కష్టమే. ఎడిటింగ్ లో కొన్ని లేసిపోతుంటాయి, హీరోయిన్లే లేసిపోతాయి. మన గుర్తొచ్చింది ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ గారితో నాది ఒకటి షార్ట్ ఉంటది అనమాట, ఒక సీన్. మా ముగ్గురే ఉంటాం స్క్రీన్ మీద. సో నేను ఎందుకంటే హ్యాపీ ఫీల్ అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా ఏం చెప్పానంటే మా ముగ్గురే ఉంటాం రా స్క్రీన్ మీద. నాకు సాయిపల్లి క్రష్, మా డిగ్రీ బ్యాచ్ మొత్తానికి తెలుసు. అది వాళ్ళ బుర్రలు తినేసేవాళ్ళు, సాయిపల్లి. అందుకే ఇందాక గోల్ చెప్పారు సాయిపల్లి గారితో.
సో వినండి సాయి పల్లవి గారు మీతో సినిమా చేశాడు ఒకసారి వినండి ప్లీజ్. ఒకసారి మా ముందు కొంచెం ఒకసారి చెప్పరా సాయి పల్లవి గారు ప్లీజ్ నెక్స్ట్ మీ మూవీలో నన్ను కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టండి. గుర్తుపట్టండి కాదు, మీరంటే క్రష్ అది చెప్పండి. అది చెప్పండి. నాకు చాలా ఇష్టం అండి డిగ్రీ నుంచి. సో కలిస్తే మీకు ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పాలని ఉంది. నాకు ఛాన్స్ దొరికింది. యాక్సెప్ట్ చేసేస్తారు మరి మీరు ఐ లవ్ యూ చెప్తే ఐ టు లవ్ యూ అంటారు కానీ ఫ్యాన్స్ తరపున చెప్తాను. మీకు ఎవరు రాలేరు కదా, చాలా మంది ఫ్యాన్స్ ఉంటే దగ్గరికి వెళ్ళారు కదా. ఐ లవ్ యూ పల్లవి మ్యామ్. అక్కడ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆవిడ ఏం చెప్పినా సరే చాలా పాజిటివ్ తీసుకుంటారు. అవునా థ్యాంక్ యూ అంతే. ఓ అలా చెప్తారని చెప్పేసి ధైర్యంగా చెప్పడానికి ప్రిపేర్ అయి ఉన్నారనమాట. అయితే ప్రిపేర్ అయి ఉన్నాను, చాలా ఉంటాను. ఆ రోజే మాట్లాడదాం అనుకుంటున్నాను పల్లవి గారితో. సో అని చెప్తాను మేడం నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని డిగ్రీ నుంచి, ఇది నా డ్రీమ్ మీతో ఎప్పుడు అయితే ఆ రోజు చెప్దాం అనుకున్నారు, చెప్దాం అనుకున్నానండి. ఆవిడ నా పక్కన దగ్గరలో చూసరికి నా గుండె ఇంకా టక్ 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 కొడేసుకుంటుంది. ఇంకా అసలు మాట కూడా రాలేదు. ఇప్పుడు ముందు లేదు కాబట్టి కెమెరా ద్వారా చెప్తున్నారు. ఆవిడ ముందు లేకపోతే ఎన్నో చెప్పాలనుకుంటాం, ఎన్నో రాసుకుంటాం. వింటున్నారు సాయి పల్లవి గారు చూస్తారు ఖచ్చితంగా. ఎవరికి తెలియదు ఏంటంటే లాస్ట్ రోజు ఆవిడకి ఒక శారీ గిఫ్ట్ గా ఇచ్చి మేడం నేను మీకు ఇంత పెద్ద ఫ్యాన్ ని అని చెప్పి చెప్పాలని ఒక లెటర్ కూడా రాసుకుని పెట్టుకున్నాను. ఎవరికి తెలియదు, కొడతారు తెలిస్తే. సెకండ్ ఇస్తే ఇంకేమైపోతావు, చచ్చిపోతాను నేను. సెకండ్ ఇచ్చారా? ఓకే, ఎన్ని రోజులు ఆ చైన్ అలా చూసుకుంటూ తిరిగావా? ఆ రోజంతా ఇలాగే చూసుకుంటూ తిరిగావా? అది నిజంగా జరిగింది మేడం. ఈ చెయ్యి అయినా కడిగావా లేదా? లేదు లేదు లేదు. ఆ రోజు హాయ్ మేడం అంటే సెకండ్ ఇచ్చారు. అదే ఇంకా ఆ రోజు మీది పీక్స్ లో ఉంటది. మా ఫ్రెండ్స్ హ్యాపీ నాకంటే. మీ బ్యాచ్ లో ఉన్నారు కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ అంటారు కానీ చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. ఆ తండేల్ మూవీలో చైతన్య గారి తర్వాత, నాగ చైతన్య గారి తర్వాత హీరో లెవెల్లో తీసుకెళ్లారంటే ద గ్రేట్ భాను భానుప్రకాష్. అవును కదా, అవునవును. భానుప్రకాష్ తన పేరు కూడా కిట్టు. కిట్టు మరి కిట్టు కూడా మరి మీ బ్యాచ్ లో? మా బ్యాచ్ లోనే. ఆ టైంలో ఏడిపించుంటాడే బాగా. అయ్యో అందరిని ఏడిపించాడండి అతను, నా ఒక్కరిని ఏడిపిస్తాడు. పర్టికులర్ గా ఇతను ఏడిపించాలని రాసుకుంటారు కదా, కాకపోతే ఒకసారి 2 సార్లు రాసుకుంటారు. ఇతను డే మొత్తం రాసుకునేవాడు అనమాట. డే మొత్తం రాసుకుంటాడు, ప్రతి సిచ్యువేషన్ ని యూజ్ చేసుకుంటాడు కదా. ఒక్కోసారి ఏమైందంటే వాడు కొడుతున్నాడు నార్మల్ గా, అరే ఎందుకు అని చెప్పి గసురుకున్నప్పుడు డైరెక్ట్ గా చూశారు, ఏరా చిన్నపిల్లని అలాగంటాం అని చెప్పేసి అన్నారు. ఇరికించేసాడు, వెళ్ళిపోయాడు వాడు. ఆడు బాబాయ్ పెద్ద టార్చ్ బేరర్ నాకైతే లొకేషన్ లో. కానీ అంతే హ్యాపీ మూమెంట్స్ వాడితో. వాడు వాళ్ళ డాడీతో కంటే నాతో ఎక్కువ ఉన్నాడు బాగా. ఫస్ట్ మొహమాటము, తర్వాత ఫ్రీ అయినాక అయిపోయింది. ఇంకా ఎక్కడికి కూర్చుంటాడు, ఇంకా మామూలుగా ఉండదు, అంతే ఎంటర్టైన్మెంట్ అంతే. అవును అవును కదా. చాలా ఎలా అనిపించింది అసలు ఆ టీం వర్క్ అంతా కూడా? చాలా మంచి టీం దొరికింది అనిపించింది నాకైతే. 2 బోట్స్ ఉంటాయి మేడం, ఫస్ట్ బోట్ సెకండ్ బోట్ అని. సో మా సెకండ్ బోట్ బ్యాచ్ మొత్తం ఒక 10 మెంబర్స్ అనుకుంటే, భాను కూడా ఫస్ట్ బోట్ కాదు కానీ మెయిన్ లీడ్ అలా ఉండేది. కానీ వాడు మాతోనే ఉండేవాడు ఎక్కువ. సో మా బోట్ బ్యాచ్ ఒక 10 మెంబర్స్ ఉంటే అందరం కలిసి కుర్చీలు వేసుకుంటూ ఒక ఫ్యామిలీ, చాలా అంటే చాలా హ్యాపీగా అన్ని షేర్ చేసుకునే వాళ్ళం, ప్రతిదీ మాట్లాడుకునే వాళ్ళం. అంటే మాకు ఒక విషయం తెలుసు, చెప్పండి. ఇక్కడ మీరు సెట్ లో ఉన్నంత సేపు కూడా షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ షూటింగ్ జరగనప్పుడు కానీ భాను మిమ్మల్ని బాగా ఆట పట్టించేవాడు అనేది ఒకటి తెలుసు. చాలా అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి ఆట పట్టించేవాడు? వాడికి అది ఇదని ఏం లేదు, ఆ టైంకి ఏదైనా ఉంటే అది ఇంకంతే, ఇంకా అదే పట్టుకుంటాడు. బాగా ఏడిపించేవాడు, కళ్ళంట రక్తం కారేది నాకైతే. అంటే అంత పెద్ద సంఘటనలు ఏంటి అంటే ఎక్కడికి వెళ్తున్నా వచ్చేవాడు కదలా అని మమ్మల్ని కూడా తీసుకెళ్ళి, ఒరే అక్కడ రాకూడదురా అంటే అయ్యా మమ్మల్ని తీసుకెళ్ళి అని చెప్పి. నార్మల్ గా బయట చెప్పు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, బయటకు వెళ్తాం నార్మల్ గా వేరే చిన్న చిన్న వర్క్ మీద నుంచి. లొకేషన్ లో అరే రాకూడదు అంటే పర్లేదని నేను పక్కన ఉంటానని ప్లీజ్ అన్నీ అంటే, ఒరే ప్లీజ్ రా డాడీ, మీ డాడీ ఎక్కడ ఉంటే డాడీకి నేను చెప్పుకుంటాను పర్లేదు మీద వస్తానని చెప్పేసి, ప్లీజ్ పీకే అన్నా 3 సార్లు ప్లీజ్ అంటాడు. అలా నువ్వు నాకు రానిచ్చింది పద నేను వస్తానని చెప్పి అంటాడు. అలాంటి క్యారెక్టరేషన్ వాడది బాబు. అంటే బాగా డిస్టర్బ్ చేసేవాడు, బాగా డిస్టర్బ్. ఒక ఫోన్ మాట్లాడుతున్న ఇలా వింటాడు, తప్పురా అలా మాట్లాడి వినకూడదురా అంటే ఫోన్ తీసుకుని అక్క మంచోడు కాదు పీకే అన్న అంటే అంటే అవతల ఫోన్ ఎవరితో మాట్లాడదు. మరి భానుకి అక్క ఎవరు?
అడగొచ్చు అనుకుంటున్నాం, మీరు బయట పెట్టేశారు. అంటే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నా వాడు అలాగే ఫీల్ అయ్యి ఫోన్ ఇలా చెప్పేసి పెట్టేసేవాడు. ఓహో, ఇలా కవర్ చేశారు. లేదు మేడం, అదే నిజం. ఇలా కవర్ చేశారని అర్థమైంది. దీన్ని కూడా బయటికి లాగేస్తాం మేము. వద్దండి, కాకపోతే ఇప్పుడే లాగము, కంగారు పడకండి. ఇప్పుడే లాగము, ఇంటర్వ్యూ అయిపోయే లోపు లాగుతాం. అయ్యో, ఓకేనా? ఓకే మేడం. ఇంటర్వ్యూ అయిపోయే లోపు మేము లాగేస్తాం. కానీ ఓకే, తండేల్ మూవీకి వస్తే మీవి డిలీట్ చేసిన సీన్స్ ఉన్నాయి. అవును మేడం. ఈ డిలీట్ చేసిన సీన్స్ కావచ్చు, అలాగే సాయి పల్లవి గారితో అంటే హీరో హీరోయిన్ కాంబినేషన్ లోనే మీ క్యారెక్టర్ పడింది. ఇప్పుడిప్పుడు వస్తున్న మీరు, చిన్న చిన్న మూవీస్ చేసుకుంటూ వస్తున్న మీరు, అంటే మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు కదా. ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చినాక వాళ్ళిద్దరు కాంబినేషన్ లో చేసిన ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఏం చెప్తారు? వాళ్ళిద్దరు కాంబినేషన్ చేశాను. ఇప్పుడు ఈ మూవీ గురించి, ఇంత హిట్ అయ్యింది. ఈ హిట్ మూమెంట్ లో నాది కూడా ఒక చిన్న పార్ట్ ఉంటే బాగుండని ఆ థియేటర్ లో ఆ రోజు అయితే చాలా డల్ అయ్యాను. చాలా చాలా డల్. ప్రీ క్లైమాక్స్ లో నా సీన్ పడే వరకు కూడా డల్ గానే ఉన్నాను. ఓకే, ఒక సీన్ పడిన రికగ్నైజ్ చేస్తున్నారు థియేటర్ లో, ఆ సీన్ అరుస్తున్నారు అని తెలిసినప్పుడు ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్ గా అంత పెద్ద ఆర్టిస్టులతో నేను ఒక్కడిని స్క్రీన్ షేర్ మీద, అండ్ ఎప్పటి నుంచో నా క్రష్, నా డ్రీమ్ సాయి పల్లవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చెప్పేసి, అది ఒక్కటి ఉంటే బాగుండు, ప్లీజ్ దేవుడా యాడ్ చేసేలా చూడు, ప్లీజ్ దేవుడా యాడ్ చేసేలా. వినండి వినండి, సాయి పల్లవి గారు ఇంత రిక్వెస్ట్ అవుతుంది చూడండి. దేవుడా దేవుడా ఒక్కటి యాడ్ చేయండి, నా క్రష్ సాయి పల్లవి గారు, ఆమెతో చేశాను, ఆ సీన్ లేకుండా వింది, అదొకటి యాడ్ చేయండి, అదొకటి యాడ్ చేయండి అని అంత రిక్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా ప్లీజ్ మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక చిన్న క్యారెక్టర్ అలా ఇచ్చేయండి మీ పక్కన, మీ కాంబినేషన్ లో. అలా ఫీల్ అయ్యాను. అదొక్కటే ఉండుంటే అంటే అంతా మారిపోద్దని చెప్పను, కానీ ఇంత పెద్ద సినిమాలో ఆ సీన్ పడి ఉంటే ఓకే, ఇంకా నెక్స్ట్ చాలా బాగుంటది అని చెప్పేసి. అండ్ దట్టు నా హ్యాపీ మూమెంట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేవి. అది ఒక్కటి ఎడిట్ లో పోయింది. అండ్ జైల్ సెటప్ లో ఇందాక మీరు చెప్పినప్పుడు అమ్మ అది క్యారెక్టర్ సంబంధించి లెటర్ వచ్చినప్పుడు అది అదొకటి పోయింది. కానీ ఎనీవే లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఉందో దాంతో మా ఫ్రెండ్స్ నన్ను రికగ్నైజ్ చేసి స్టోరీస్ కానీ లేదా వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టి కంగ్రాచులేషన్ చెప్తున్నప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ కదా. డెఫినెట్లీ చాలు గుర్తుపట్టారు కదా సినిమాలో అని చెప్పేసి. థియేటర్ లో భాను సీన్ ఒకటి వచ్చింది, జెండా పట్టుకుని వెళ్తాడు, అసలు మామూలు హైలైట్ కాదు, అదే ఒక పీక్ లో తీసుకెళ్ళి థియేటర్ లో అంతవరకు వాళ్ళు బాధని ఇచ్చేస్తున్న టైంలో వీడు అది వెళ్తున్నప్పుడు ఇంకా తిడుతున్నారు కొంతమంది సౌండ్స్ అని చెప్పేసి, ఇంకా ఆ సీన్ కి అంత ఎలివేషన్ వచ్చింది థియేటర్ లో, నా చిన్న బిట్టుకు కూడా అంత ఎలివేషన్ వచ్చింది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన ఆ మూమెంట్ లో. అరే ఇప్పుడు అవసరమా నీకు టాటూ అని అరుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. సో దీనిగా నేను రికగ్నైజ్ అయ్యాను. థియేటర్ నుంచి వస్తున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కూడా అడగడం జరిగింది, బ్రో మీరే కదా టాటూ అని చెప్పేసి. బ్రో నేనే బ్రో అని చెప్పేసి. ఆ టాటూ వేయించుకునేటప్పుడు ఏమైంది, నిజంగా గుచ్చిపిచ్చుకున్నారా? నిజంగా గుచ్చినప్పుడు బాగుండు, ఫ్రీగా వచ్చేది టాటూ. ఓ టాటూ ఫ్రీగా వస్తుందని గుచ్చిపిచ్చుకుంటారు. అట్లా ఎన్ని సినిమాలలో ఎన్ని టాటూలు వేయించుకుంటారు? త్రిశూల్ విత్ డమరకం ఉంటుంది, విత్ ఓం. సో బాగుంది అనిపించింది అనమాట. మరి ప్రతి సినిమాలో కూడా ఇంకా రాబోయే సినిమాలలో కూడా టాటూలు వేయబడాలి, ఏం చెప్తారు అప్పుడు చెప్పండి. నెక్స్ట్ ఇంకా ఏ మూవీ, ఎన్ని మూవీస్ లలో ప్రాజెక్ట్ నడుస్తుంది ప్రెసెంట్? మ్యామ్ ఇది రామ్ చరణ్ గారిది బుచ్చిబాబు గారి సినిమా అవుతుంది. ఆల్రెడీ ఒక 5 days చేశాను. ఇంకా 4th schedule 3rd schedule పిలుస్తామన్నారు. అదే ఒక ఇన్ఫర్మేషన్. అంటే ఇలా పెద్ద మూవీస్ రావడానికి గల కారణం ఏంటి, అసలు ఎలా వెళ్తున్నారు మీ జర్నీ? అది జర్నీ అంటే మేడం, మీకు ఈ తండేల్ స్టోరీ రైటర్ కార్తిక్ తీడ మీకు ఐడియా ఉంటుంది కదా, శ్రీకాకుళం అబ్బాయి. సో నేను శ్రీకాకుళమే. సో లిటరల్లీ అతను నాకు ఒక బ్రదర్హుడ్ అనమాట. నీది తినాలే నాది అలవాటు అనమాట. సో ఒక బ్రదర్ కంటే ఎక్కువ అనమాట అతను, కార్తిక్ తీడ. నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చింది అతని వల్ల, అతను ఉన్నాడు అని చెప్పి. సో అతని దగ్గరికి వచ్చి అతనితో ఉంటూ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఇప్పుడు ఈ తండేల్ సినిమా అవకాశం రావడానికి కారణం కూడా అతనే. ఇంకా సో చెప్పాలంటే ఇంకా గట్టిగా అతను నాకు ఒక వెల్ నౌన్ టీచర్ లాగా, ఇంకా గట్టి చెప్పాలంటే ఒక దేవుడు. అంటే ఎందుకంటే ఇంత స్టేజ్ కి తీసుకొచ్చి ఇప్పుడు క్యారెక్టర్ రావడం అనేది గగనం ఆర్టిస్ట్ కి.
ఇంత పెద్ద బ్యానర్ లో ఒక మెయిన్ లీడ్ కాకపోయినా ఒక త్రూఅవుట్ క్యారెక్టర్ చేస్తున్నాము అంటే అది ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుంది, సర్కిల్ కూడా పెరుగుతుంది. అవును, అది ఖచ్చితంగా. ఈ విషయంలో ప్రతి విషయంలో ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా కొనసాగుతున్న ఒక సర్కిల్లో మీరు అడిగినట్టు ఎలా వస్తున్నాయి కాంటాక్ట్స్ అని మీకు అడుగుతున్నారు కదా. దీని మొత్తానికి మూల కారణం కార్తిక్ తిగడా అనే ఒక వ్యక్తి. అతను రైటర్, ఇప్పుడు ఈ తండ్రి రైటర్ అనమాట. సో ఇగోలెస్ మ్యాన్, చాలా బాగుంటాడు మాతోటైతే. నన్ను ఒక తమ్ముడులా ట్రీట్ చేస్తాడు. కానీ ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్తాడు అంతే. ఇలా వెళ్ళు అని చెప్పడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అని వెళ్ళగలుగుతావు నువ్వు తెలుసుకో అనే స్ట్రైట్ ఫార్వర్డ్ మైండ్ సెట్ మ్యాన్ అనమాట అతను. సో అతను దొరకడం ఈ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఒక అదృష్టం అనమాట, అతను దొరకడం అనేది. సో ఈ కాంటాక్ట్ కానీ ఇలా మూవీలలో ఆడిషన్ ఇచ్చే థీమ్ కానీ నేర్పించింది అతనే. తప్పు చేస్తే కొట్టే రైట్ కూడా ఉంది అతనికి, అసలు తిట్టారు కూడా. సో థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలి అంటే ఖచ్చితంగా కార్తీక్ అనే వ్యక్తి చెప్పాలి పక్కగా. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ అన్న, ఇంత మంచి మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ పడేలా చేసినందుకు థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకుంటాను ఇది లైఫ్ లాంగ్. ఇంకా నువ్వు రాసే సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇంకా ఇస్తావని కోరుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇదే జర్నీలో కొనసాగుతున్నావు కదా. ఇప్పుడు ఇంకొకటి రామ్ చరణ్ గారి మూవీలో రావడం అంటే అంత ఈజీ కాదు. అందులో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మరి మెగా ఫ్యామిలీతో జర్నీ నడవబోతుంది. ఎలా సాగుద్ది కదా, ఇంకా సాగిపోద్ది అంతే. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి వరకు వెళ్ళావు, రామ్ చరణ్ వరకు వెళ్ళావంటే రేపు పవన్ కళ్యాణ్ వరకు వెళ్తున్నాం అన్నమాట. అప్పుడు మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారా? అయ్యో మేడం, ఖచ్చితంగా గుర్తుపెట్టు. మేడం మేము బిజీ మేడం, కొంచెం నేను బిజీగా ఉన్నానండి, ఇప్పుడు కుదిరేటట్లేదండి, ఇంటర్వ్యూకి 1 వీక్ తర్వాత చూద్దాం మేడం అంటారా? అప్పుడు మీ హిట్ టీవీకి వచ్చిన తర్వాత నా లైఫ్ హిట్ అవుద్దేమో, ఖచ్చితంగా హిట్ అవుద్ది 100%. మరి రూట్స్ ఎట్లా హిట్ లోనే ఉన్నారు ఇప్పుడు, అంతే. ఇప్పుడు హిట్ లోనే ఉన్నారు, జర్నీలో హిట్ లోనే ఉన్నారు. ఓకేనా? అందుకే ఇప్పుడు హిట్ లోనే ఉన్నారు, జర్నీలో కూడా హిట్ లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది అది. ఆ విషయానికి వస్తే ఇంకా రామ్ చరణ్ గారి మూవీ ఒకటేనా, ఇంకేమైనా ప్రాజెక్ట్? అది రీసెంట్ గా డెబ్యూ డైరెక్టర్ గారితో సతీష్ అని చెప్పేసి ఒక అతను ఉన్నారు, వెంకటరామయ్య గారి తాలూకా అని ఒక మూవీ నడుస్తుంది. సో దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేస్తున్నాను దానికి నేను. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు కూడా కన్నేసారు ఉంది నాకు. అది కొంచెం ఇప్పుడు చెప్పాను కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక థీమ్ ఉండదంటే అది ప్రతిదానికి నాంది అనమాట. ఇంకా రైట్ ఫస్ట్ ఆర్టిస్ట్ గా వస్తాం, తర్వాత రైటర్ గా మారుతాం, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకు, అది హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది కదా. అంటే సినిమా ఫీల్డ్ అంతా ఒక సినిమా, ఒక ఫ్యామిలీ, అది ఖచ్చితంగా. అది ఒకటే ఎందుకు, ఎందుకంటే హీరోలు డైరెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్ చేసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లు హీరోలుగా అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే రైటర్ గా అయిన వాళ్ళు ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నారు కదా. అలా మీరు ట్రై చేస్తున్నారు ఇంకా అన్ని విధాలుగా కూడా, ఎందుకంటే టాలెంట్ ఎవరి సొత్తు కాదు అసలు. అవును, అంతే. మనకున్న టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకోవడంలో తప్పేం లేదు, అదే ఇదిలో మీరు నడుస్తున్నారు. అన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ మీరు కదా. ఒక్క డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు, మేనరిజం కానీ డైలాగ్ కానీ. నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది, ఆ తెక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తెలుస్తా. చెప్పాలంటే చూపిస్తాడంట చూడండి. ఇంట్లో ఉన్నప్పుడు గానీ చదువుకున్నప్పుడు గానీ ఆ డైలాగ్స్ ఏమైనా వచ్చినా సరే అద్దం ముందు వెళ్ళి ఇంకెలాగా మళ్ళీ ఈ మేనరిజాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మనకి మనమే హీరో ఇంట్లో ఉన్నప్పుడు, మనకి మనమే పవన్ కళ్యాణ్. మరి సాయి పల్లవి గారి మీద అంత క్రష్ కదా. సాయి పల్లవి గారి గురించి మరి ఆమె డైలాగులు చెప్తారా, లేకపోతే ఆమె కోసం ఏదైనా చెప్తారా? ఆవిడ కోసం అంటే ప్రపోజ్ కాదు, ఇందాకే చేశారు ప్రపోజ్. ప్రపోజ్ చేయను. ఆవిడ ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకేలా ఉంటారు, లైక్ ఏ గాడెస్. అంటే నాకున్న పర్సనల్ గా ఎంత సింపుల్ గా ఉంటారంటే అంత సింపుల్ గా వచ్చేస్తారు సెట్స్ లోకి. అండ్ ఆఫ్ కెమెరా కూడా అంత జోగియల్గా ఉంటారు. అక్కడ చందు గారితో గానీ, నాగ చైతన్య గారితో గానీ ఎవరైనా పలకరిస్తే వెంటనే రెస్పాండ్ అవుతారనమాట. చాలా మంచి వ్యక్తి. ఇంకేమంటారంటే ఇన్నోసెంట్ మేడం, బాగా ఇన్నోసెంట్ అనమాట. ఈయన పలకరిస్తే థ్యాంక్ యూ అని చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినప్పుడు, షూట్ గ్యాప్స్ లో కుందరి పిల్లలు అటు ఇటు గెంతునే ఉంటారు అనమాట. చూసి నవ్వుకుంటా ఉంటాం. అండ్ ఇంకోటి ఉందండి, ఆవిడ సినిమా చూసి ఆవిడకి చెప్పాలి మీ సినిమా బాగుందని చెప్పి అనుకునేవాడిని. కరెక్ట్ గా అంటే అలా కలిసి వచ్చాయి అన్ని. అమరన్ మూవీ రిలీజ్ అయింది, అప్పటికి మా షూట్ నడుస్తుంది. ఇంకా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి చూశాను, అంత బాగానే ఉంది.
చెప్తానా లేదా, వస్తారా లేదా అంటే అప్పటికి మేడం షూట్ అయిపోయిందని చెప్పేసి అన్నారు. ఇంకా మేడం రారు లొకేషన్కి అని చెప్పి. 2 days తర్వాత మాకు తండేలు షూట్ పడింది. ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆవిడ చూసి, మేడం మీరు చాలా బాగా చేశారు మేడం, అమరన్ మూవీలో చాలా బాగా అనిపించింది, కంగ్రాచులేషన్స్ అని చెప్పాను అనమాట. థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు. ఆ రోజు కూడా సేమ్ అంతే, ఒకటే ఎక్స్ప్రెషన్ నవ్వుతూ థ్యాంక్ యూ అంతే. ఆ రోజు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఫిదా చూసారా? ఫస్ట్ అదే నాది. డిగ్రీ అయిపోయిన తర్వాత చూసి ఇంకా ఫిదా అయిపోయాం అంతే. అది ఎలా అంటే మేడం, అది మీకు ఈ విషయం చెప్పాలి. ఆ రోజు బంక్ కొట్టాం కాలేజ్, ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి డిగ్రీలో ఉన్నప్పుడు, లాస్ట్ ఫైనల్ ఇయర్ కదని. మేము రణస్థలంలో చదువుకున్నాం, సాయి డిగ్రీ కాలేజ్లో. అక్కడ ఒక హాల్ ఉంటుంది, రామలక్ష్మణ హాల్ అని చెప్పేసి. ఆ టికెట్లన్నీ అయిపోయినాయి. అలాగే వచ్చాం కదా, అక్కడ నుంచి చీపురుపల్లి వెళ్దామని చెప్పేసి ముగ్గురం బండి మీద బయలుదేరిపాం. అక్కడ కిందకి దొరికే బాగా అప్పటికి అయిపోతున్నాయి టికెట్లు చూసాము. ఇంకా అదే ఫస్ట్ డే పల్లవి గారిని చూడడం స్క్రీన్ మీద. అసలు ఇంకా అలా ఉండిపోయాను అంతే. ఆవిడ యాక్టింగ్కి, స్మైల్కి, ఏడుపుకి, అయ్యే బాబాయ్ అని చెప్పేసి ఇంక ఇలా కాదని చెప్పేసి మళ్ళీ వెంటనే సెకండ్ షో, వెంటనే ఫస్ట్ షో మళ్ళీ సెకండ్ షో చూసాను అనమాట. ఇంకా ఒరే ఉందాంరా మ్యాట్ని, ఫస్ట్ షో కూడా చూసేద్దాము 6 o'clockకి అంటే, నీది అన్నవరా బాబు మేము ఇంటికి వెళ్ళాలి ఇంకా అని చెప్పేసి అప్పుడు బలవంతంగా బయలుదేరా మా ఫ్రెండ్స్ తో కలిసి. సాయి పల్లవి గారి కోసం, సాయి పల్లవి గారి కోసం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఎప్పుడైనా చూస్తుంటారా ఫిదా? డైలీ అండి. ఇప్పటికి కూడా పాటలు కూడా వింటాను నేను. ఇప్పటికి డైలీ చూస్తుంటారా? డైలీ మీన్స్ మనం ఫ్రీ అయినప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు గానీ, అమ్మాయితో ఏదైనా మాట్లాడినప్పుడు గానీ, లేదా అంటే వేరే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు గానీ. అలాగే లేదండి, ఇప్పుడు అమ్మాయిలు ఏదైనా హర్ట్ చేసినప్పుడు గానీ. మీరు బాగా రప్పించుకుంటున్నారు కావాల్సిన అమ్మాయిలు ఏదైనా హర్ట్ చేసినప్పుడు సాయి పల్లవిని గుర్తు తెచ్చుకుని సినిమాలు చూస్తూ ఉంటారు. హార్టింగ్ మూమెంట్స్ వచ్చినప్పుడు అయితే ఫిదాలో ఊసిపోదు అని చెప్పి సాంగ్ ఉంటది, ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ నాకు. ప్లేలిస్ట్ లో ఎలాంటి టైంలో వింటూ ఉంటారు? అదే బాధపడుతున్నప్పుడు. అదే ఆ బాధ ఎవరి వల్ల? సాయి పల్లవి గుర్తొచ్చినప్పుడల్లా. ఇలా కవర్ చేయొద్దు, అలా ఇలా కవర్ చేయొద్దు. ఏదో బయట పెట్టడానికి భయపడుతూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఓకే, ఎనీవే మీ లవ్ అయితే సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. సాయి పల్లవి గారితో కాదా? ఓకే, సాయి పల్లవి గారు అక్కడ రెడీగా లేరు, ఒకసారి చూసుకోండి. ఏం పర్లేదు, ఆవిడ ఒప్పుకుంటే ఆవిడ ఇంట్లో పనుడికి వెళ్ళిపోతాను కావాలంటే చూసుకోవచ్చు. అప్పుడు సాయి పల్లవి గారు రోజు ఒక అన్నేసి ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. తను నా మీద క్రష్ తో నా ఇంట్లో పనోడిగా చేరాడు, నన్ను చూస్తున్నాడా అని చెప్పి చూడాలేమో. నాకు హ్యాపీ మూమెంట్. ఫిదా మూవీలో ఏదైనా డైలాగ్ గుర్తుందా? గుర్తుంది, అది బూత్ డైలాగులు ఉంటాయి కదా. ఆయన పాలే ఇయ్యండి, ఎంత బాగుంటాయి. పల్లవి గారు చెప్తేనే బాగుంటదండి. అంటే మీరు చెప్తే బాగోదా? పల్లవి గారి కోసమే. బాడ్కో బలిసిందారా బొక్కలు ఎరగొడతా అంతే. సారీ సాయి పల్లవి ఫ్యాన్స్. ఓకే, ఎలా చెప్పినా బాగుంటది. ఆ సినిమాలో డైలాగ్స్ సాయి పల్లవి పక్క తెలంగాణ స్లాంగ్ లో ఉంటాయి కాబట్టి మస్తు ఉంటాయి. ఫైనల్ గా ఏంటంటే, మీరు ఇంత పెద్ద హిట్ సినిమా కొట్టారు కదా, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా మీ జర్నీ కూడా ఇలాగే పెద్ద పెద్ద సినిమాలలో కూడా నడుస్తుంది కాబట్టి ఇలాగే కొనసాగాలి మీ జర్నీ, పెద్ద పెద్ద హిట్స్ కొట్టాలి. మీరు కూడా ఒక మంచి ఆర్టిస్ట్ గా అందరి గుండెల్లో నిలిచిపోవాలని మేము అనుకుంటున్నాము. అంత బిజీ అవ్వాలి కూడా, అంత బిజీ అవ్వాలి. ఎంత బిజీ అయినా మా ఇంటర్వ్యూలు మర్చిపోవద్దు, మా ఇంటర్వ్యూలకు కూడా అంతే బిజీలో రావాలి. ఓకే, కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సుప్రీత్ ఆలియాస్ పవన్ కళ్యాణ్. ఓకే, ఫస్ట్ టైం వింటున్నాను మీ దగ్గర నుంచి, చాలా బాగుంది. సుప్రీత్ ఆలియాస్ పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా మా హిట్ టీవీ ద్వారా చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడ పెద్ద బిగ్ 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 ఫ్యాన్ ఉన్నారు మీకోసము. మీ సినిమాలో చిన్న అవకాశం అలా మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ ఏదో మీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాననే ఆశ కోసం ఆశపడుతున్న ఒక ఆశావాది ఇక్కడ, ఆశావాది ఆలియాస్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మీ సినిమాలో కూడా అవకాశం ఇవ్వండి. అదే రీతిగా సాయి పల్లవి గారు మీ సినిమాలో చేశారు కానీ మీ కాంబినేషన్ లో చేసిన సీన్ లేదని పాపం ఇక్కడ కన్నీళ్లు పెడుతున్నారు అమర ప్రేమికులు. అలాగే ఒక్కసారి మీ ముందు తన క్రష్ ని ఓపెన్ అప్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ అదృష్టం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. మీతో కలిసి సినిమా చేయాలి, పెద్ద సూపర్ డూపర్ హిట్ కావాలని మేము మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ అంటే, మళ్ళీ చిన్న ఆర్టిస్టులను కూడా మీరు
పిలిచి ఇలాగ ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని కూడా బయటికి మా ఫేస్ తెలిసేలా చేస్తున్నారు. ద గ్రేట్ థింగ్ ఇది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ద గ్రేట్ ఐడియా. ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తా ఉంటారు, ఇప్పుడు వీళ్ళ అవసరమా, ఎక్కడో 22 మందిలో ఇలా అంటే ఒక పల్లెటూరు గ్రామాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక గట్స్ తో, సినిమా మీద పిచ్చితో, ఆ గోల్ తో దీంట్లో మేము సక్సెస్ అవ్వగలము, మాకు కూడా ఒక నటుడు ఉన్నాడు, మాలో కొన్ని కళలు ఉన్నాయి అని చెప్పేసి ఆ ఇదితోనే, ఆ నమ్మకంతో మీరు ఇంత దూరం వస్తున్నారు చూసారా. ఇక్కడికి వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు సినీ ఫీల్డ్ లో. అలాంటి స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఈ రోజు హిట్ సినిమాలు చేస్తూ వస్తున్నారంటే తప్పకుండా బయటికి రావాలి, 10 మందిలో మీ క్రేజ్ ని మీరు పెంచుకోవాలి. అందరిలాగా పెద్ద పెద్ద ఆర్టిస్టులాగా మీరు కూడా అంతే ఆర్టిస్టులు కావాలనేది చిన్న ప్రయత్నం. ఆ ప్రయత్నం చేయడానికి ఎప్పుడు హిట్ టీవీ ముందరుంటది. ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం మాకు చాలా పెద్ద సహాయం. అది థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సుప్రీత్ ఆలియాస్ పవన్ కళ్యాణ్ తండేల్ మూవీతో పెద్ద హిట్ కొట్టారు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ గారితో ఉంది కాబట్టి ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టాలి. ఇలాగే హిట్లతో కొనసాగుతుండాలి. మన హిట్ టీవీకి రావాలని కోరుకుందాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.